अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ब्लॉक कांग्रेस सदर मोहम्मद हफीज़ुद्दीन ने आज कांग्रेस पार्टी लीडर मिस्टर राहुल गांधी को पार्लियामेंट के तौर पर नाअहल करार देने को मोदी हुकूमत की आमिराना हुकूमत की इंतहा करार दिया। उन्होंने आज मेदक में सहाफ़ियों से बात करते हुए कहा कि भारतीय जनता पार्टी ने राहुल गांधी पर कई इल्ज़ामात लगाए हैं। उन्होंने ऐलान किया कि राहुल गांधी ही वो वाहिद शख्स हैं जिन्होंने सामने से भारतीय जनता पार्टी की पॉलिसियों की शदीद मुखालिफत की। उन्होंने कहा कि राहुल गांधी के खिलाफ मोदी की साजिश को मुल्क की आवाम देख रही है। उन्होंने कहा कि आवाम सही वक्त पर सही जवाब देने के लिए पूरी तरीके से तैयार है। उन्होंने कहा कि मरकज़ी हुकूमत की पॉलिसियाँ सिर्फ अडानी और अंबानी के हक़ में हैं। इस मीटिंग में ब्लॉक कांग्रेस के सदर मोहम्मद हफीज़ुद्दीन, काउंसलर लिंगम, सीनियर लीडर सुनील, विक्रम, मेदक डिस्ट्रिक्ट सोशल मीडिया कोऑर्डिनेटर सलमान के अलावा दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। కాంగ్రెస్ పార్టీ దిష్టమం జరగడం అది చాలా సిగ్గుచేటు. అది ఏ విధంగా ఉందంటే ఈ వ్యవహారం దయ్యాలు వేదాలు వచ్చినట్టుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇవ్వమని ఇక్కడ కూడా చెప్పలేదు. దాన్ని వక్రీకరించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేయడం చాలా సిగ్గుచేటు. అది దునియాలో ఎవరు కూడా చేయలేరు. ఒక ప్రతిపక్ష పార్టీ పైన అధికార పార్టీ వాళ్ళు దృష్టికోణం కలపడం చాలా హాస్యాస్పదం. అది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతులకు 70,000 కోట్ల ఏకకాలంలో రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ కదోబులి మాటలు చెప్పి కపట ప్రేమ రైతుల మీద నటిస్తుంది. ప్రజలు ఎవరు నమ్మలేదు. మీరు ఏదో మీకు ఏ ఆయుధం దొరకలేదు, అది ఆయుధం దొరికింది కాబట్టి ఏదో మీరు డ్రామాలు చేస్తున్నారు అని మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు మీద ప్రేమ ఉంటే రేటే రుణమాఫీ చేయండి. ఎక్కడి బాధకు అక్కలు అయిపోయి రైతులు మొత్తం బ్యాంకులో డిఫాల్ట్ అయిపోయారు అని ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయలేదు. ఏదో కోతికి చిప్పకాయ ఆ కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏదో ఆయుధం దొరికి మీరు ధర్నాలు చేయడం చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ గమనిస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా కరెంట్ ఇయ్యాలని చెప్పలేదు. కరెంట్ 100% ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపు మా ఎలక్షన్ అజెండాలో కూడా తప్పకుండా పెడుతున్నాం. అదేవిధంగా ఏకకాలం 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో కూడా రాజశేఖర్ హయాంలో 70,000 కోట్లు ఏకకాలం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా అందరికీ తెలిసే ఈ రోజు మీరు కలపల్లి మాటలు చెప్తారు. అది నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపుకోవాలని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నారు.